ఈవేళ ఈ లెసన్లో నేను ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఎలా చేయాలి, ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ఉపయోగించి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది సెకండ్ ఎక్సర్సైజ్లో ఒక కాన్సెప్ట్. నేను వేయాలి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ఇట్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ నో ఫ్యాక్టర్స్ అనమాట. అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఒకటి 1 ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, ఇంకోటేమో ఇట్ సెల్ఫ్ అంటే ఆ నెంబర్ ఏదో అదే ఉంటుంది. అంటే ప్రతి ప్రైమ్ నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకోండి. దీనికి ఫ్యాక్టర్స్ 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్. 4 తీసుకోండి. దీనికి 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఇక్కడేమో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 2 3 5. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదనమాట. 9 తీసుకోండి. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ బికాజ్ 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ every నెంబర్ అండ్ 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 3 3 ఈజ్ ఎ 9 అండ్ 9 ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. కొంతమంది ఇలా ఆడ్ నెంబర్స్ చూసేసి అది ప్రైమ్ నెంబర్ అనుకుంటారు, కానీ కాదనమాట. సో యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. 11 తీసుకోండి. 11 తీసుకుంటే 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఓకే, 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ తర్వాత ఏ నెంబరు దీంట్లో పోదు, మళ్ళీ 11. సో ఇది ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అనమాట. సో 21 తీసుకోండి. 21 తీసుకుంటే ఇక్కడ 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 3 7 21 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ 21 ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. సో ఇలా మీరు ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. అంటే దానికి ఏ ఫ్యాక్టర్ ఉండకూడదు అనమాట, ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఈ 2 ఫ్యాక్టర్సే ఉండాలన్నమాట. సో దట్ ఈజ్ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఏ నెంబర్ 20 తీసుకోండి. ఈ 20 మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. దీనికి మనం ఒక డివిజన్ మెథడ్ ఉంది. డివిజన్ మెథడ్, దీన్ని డివైడ్ చేయండి. ఎలా అంటే డివైడ్ చేసే మెథడ్ అనమాట ఇది. ఇప్పుడు ఫస్ట్ 1తో డివైడ్ చేయక్కర్లేదు. 1 ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ద థింగ్స్. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకోండి. 2 తీసుకుంటే 2 10s అంటే 20 డివైడ్ బై 2 ఇక్కడ కోషంట్ వేయాలన్నమాట. రిమైండర్ 0 ఉంటుంది అప్పుడు. సో 20 డివైడ్ బై 2 10. ఇది కూడా చాలామందికి తెలియదు. సో మళ్ళీ ఇక్కడ 2తో డివైడ్ చేయండి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ 4తో కూడా 20 కెన్ బి డివైడెడ్ బై 4 ఆల్సో. కానీ 4 అన్నది ప్రైమ్ ఫ్యాక్టర్ కాదనమాట. 4 డివైడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే 25 ఆల్సో డివైడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఓకే ఎందుకంటే 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి. బట్ దిస్ ఈజ్ నాట్ ఓకే ఎందుకంటే 4 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. సో ఇక్కడ మీరు ఏ నెంబర్స్ అయితే తీసుకుంటారో డివైజర్స్ అంటారు వాటిని. ఆ డివైజర్ షుడ్ బి ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ మళ్ళీ 5 అంటే మీరు ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు దాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. సో 5. కొంతమంది 1 వరకు తీసుకుంటారు, అక్కర్లేదు. లాస్ట్ నెంబర్ ఏదైతే అంటే ఈ కోషంట్ ఏదైతే ప్రైమ్ నెంబర్ వచ్చిందో అక్కడ మీకు స్టాప్ చేసేసేయచ్చు. సో ఇక్కడ 2 × 2 × 5 అనమాట. 2 2s are 4 5s are 20. దీన్ని మనం ఏమి చేసుకోవచ్చు, 2 square × 5 to the power of 1 అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో వేసుకోవచ్చు అన్నమాట. సో ఐ విల్ జస్ట్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్. సో 100 తీసుకుందాం. ఇప్పుడు 100 ప్రైమ్ ఫ్యాక్టర్స్లో వేద్దాం అనమాట. సో ఈ 100కి మనం 2 తీసుకోవచ్చు, లేకపోతే 5 కూడా తీసుకోవచ్చు. ఆల్వేస్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ బెటర్. అంటే ఒక అసెండింగ్ ఒక పద్ధతిలో మనం ఫిక్స్ చేసుకుంటాం మైండ్లో, దాని ప్రకారం మనం ముందుకెళ్ళచ్చు అనమాట. సో 2 తీసుకుందాం, 5 తీసుకోవద్దు ఎందుకంటే 5 ఈజ్ గ్రేటర్ నెంబర్. 5 కూడా తీసుకోవచ్చు. సో 2 తీసుకుంటే 2 × 50, 100 డివైడ్ బై 2 ఈజ్ 50 అనమాట. ఇక్కడ కూడా నువ్వు 5 తీసుకోవచ్చు, కానీ లేటెస్ట్ టేక్ 2 ఓన్లీ, ఓకే. 2 50 డివైడ్ బై 2 ఈజ్ 25. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 డివైడ్ అవ్వదు, 3 డివైడ్ అవ్వదు, 4 డివైడ్ అవ్వదు, 5 డివైడ్ అవుతుంది. సో 25 డివైడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి యూ కెన్ స్టాప్ ఇట్, ఓకే. కొంతమంది ఇక్కడ కూడా 5 వేసి 1 చేస్తారు. అంటే ఇక్కడ కూడా ఇలా 5 వేసి
ఇక్కడ 1 అంటే టీచర్స్ చాలామంది ఇలా 1 వచ్చే వరకు చేయండి అని చెప్తారు, కానీ అది నాట్ నీడెడ్. మీరు ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చే వరకు చేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ 2 × 2 × 3 × 5 అనమాట, అంటే 2 to the power of 2 × 5 to the power of 2 కింద లెక్క అనమాట. అంటే 2 2లు ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take 48. ఓకే, 48 తీసుకుందాం. ఇక్కడ 48 డివైడెడ్ బై ఇక్కడ 2 తీసుకోవచ్చు. 2 డివైడెడ్ బై 3 కూడా డివైడ్ అవుతుంది, అంటే 2 3 రెండు ప్రైమ్ నెంబర్సే. ఇక్కడ 2 వేసుకోవచ్చు, 3తో కూడా డివైడ్ చేయొచ్చు, కానీ స్మాలెస్ట్ నెంబర్ 2 కాబట్టి 2తో తీసుకుంటే బాగుంటుంది. 3తో కూడా తీసుకోవచ్చు. సో 2 2s are 4 అండ్ 8 మిగిలింది 4. ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఏం చేసుకోవచ్చు, 2తో డివైడ్ చేసుకోవచ్చు. 24 డివైడ్ బై 2 12 వస్తుంది. తర్వాత మళ్ళీ 2తో డివైడ్ చేసుకోవచ్చు, 6 వస్తుంది. మళ్ళీ 2తో డివైడ్ చేసుకోవచ్చు, 3 వస్తుంది. సో 48 అంటే ఏమవుతుంది, అక్కడ 2 2 2 2 4 2s ఉన్నాయి కాబట్టి 2 to the power of 4 ఇంటూ 3 ఒకటే ఉంది కాబట్టి 3 to the power of 1. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ చేసి మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో మీకు చెప్తాను అన్నమాట. రైట్, దీనికి సంబంధించి మీకు టెక్స్ట్ బుక్లో ఒక ఎక్సర్సైజ్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పి ఉంది, తర్వాత ఫైండ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం అని కూడా ఉంది. సో లెట్ us ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈజ్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ అంటే 2 కానీ 2 కన్నా ఎక్కువ నెంబర్స్లో తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నమాట. ఓకే, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇది చాలామంది తెలియకుండా వెళ్ళిపోతుంటారు. ఎల్సిఎము లెక్కలు చేసేస్తూ ఉంటారు, కానీ దీని కంప్లీట్ ఫామ్ తెలియకుండా ముందుకెళ్తారు అన్నమాట. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ మల్టిపుల్ అంటే ఏంటంటే 2 ఎగ్జాంపుల్ తీసుకోండి. దీనికి మల్టిపుల్స్ రాయాలంటే 2 1s are 2, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. 2 2s are 4, 2 3s are 6. ఇవన్నీ మల్టిపుల్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది 2ని ఏ నెంబర్తోనైనా మల్టిప్లై చేయండి. 2 × 100 చేసుకోండి, 200. 200 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది అన్నమాట. సో అది మల్టిపుల్. ఫ్యాక్టర్ అంటే డివైడ్ చేస్తుంది, మల్టిపుల్ అంటే మల్టిప్లై చేసేస్తుంది. సింపుల్గా మీరు అలా గుర్తుపెట్టుకోండి. సో నౌ లెట్ us గో టు ద క్వశ్చన్. రైట్, సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం 2 సైమిల్టేనియస్గా ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి మనం ఒక 2 నెంబర్స్ తీసుకోవాలి. 2 కానీ మోర్ దాన్ 2 అని నెంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను 12 ఒకటి తీసుకుంటాను, 48 ఒకటి తీసుకుంటాను. ఓకే, 2 నెంబర్స్ తీసుకుంటాను. ఏదో మీ ఇష్టం, ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. లేకపోతే ఈ 48 తీసేసి, ఎందుకంటే తీసేసి ఐ విల్ టేక్ అనదర్ నెంబర్, ఎందుకంటే 40 తీసుకుంటాను. ఓకే, సో దీన్ని మనం యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో నేను మీకు చెప్పాను. సో ఫస్ట్ 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి వేయండి ఇక్కడ. అంటే దీని 12ని ఇలా డివైడ్ చేయండి. ఇది రఫ్ కాలం అనుకుంటున్నారు, ఇది కూడా మీరు ఎగ్జామ్లో కౌంట్ అవుతుంది. మీరు ఎలా డివైడ్ చేస్తారన్నది కౌంట్ అవుతుంది. సో 2తో డివైడ్ చేయండి, అగైన్ 2తో డివైడ్ చేయండి, 3 వస్తుంది. సో అప్పుడు ఇది 2 స్క్వేర్ ఇంటూని నేను డాట్ కింద కూడా రాసుకోవచ్చు, కానీ మీకు ఈజీగా అర్థం అవడానికి ఇంటూ రాస్తాను. సో 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్లో వేసేసాను. ఇప్పుడు 40 వేయాలి. 40 కూడా 2తో డివైడ్ అవుతుంది. 2 × 20 40. 20 అగైన్ 2తో డివైడ్ అవుతుంది. 2 × 10. తర్వాత 2 వస్తుంది, 5 వస్తుంది. సో 40 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఇక్కడ 2³ ×
5 వచ్చింది, 5 to the power of 1. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుందో చూద్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెన్షియల్ తీసుకోవాలి. ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ 2 క్యూబ్. సో 2 స్క్వేర్ 2 క్యూబ్. సో దీంట్లో లీస్ట్ నెంబర్ ఉన్నది ఇది, లీస్ట్ పవర్ లీస్ట్ అనమాట. 2 and 3 పవర్స్ని కంపేర్ చేసుకోవాలి. పవర్స్ని కంపేర్ చేసుకుని దీంట్లో ఏదైతే లీస్ట్ ఉందో అది ఇక్కడ వేసుకోవాలి. 2 స్క్వేర్ లీస్ట్ కాబట్టి. ఈ 3, 5 కామన్ లేవు కాబట్టి వదిలేదు, ఎందుకంటే ఇది కామన్ అంటే ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నదన్నమాట. ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఎలా తీసుకోవాలంటే పవర్స్ని కంపేర్ చేసుకోవాలి, లీస్ట్ పవర్ ఉన్న నెంబర్ అక్కడ వేసుకోవాలి. ఓకే, సో అది ఎంత అవుతున్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4. 4 ఈజ్ ద ఎల్సిఎం. నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 అండ్ 2 to the power of 8 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో స్మాలెస్ట్ 4 కాబట్టి పవర్స్ని కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఇది వేసుకోవాలి, రైట్. సో 2 to the power of x minus 1 అండ్ 2 to the power of x అనుకోండి. సో x ఈజ్ గ్రేటర్, x minus 1 ఈజ్ స్మాలర్, అప్పుడు ఇది అవుతుంది అనమాట. సో ఇది జనరల్గా అలా చూసుకోవాలి. సో దెన్ ఇప్పుడు హెచ్సిఎఫ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికే మనం ఎల్సిఎం కూడా చేసుకోవాలి. అంటే హెచ్సిఎఫ్కి మనం లీస్ట్ తీసుకోవాలి. ఎల్సిఎం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ కామన్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ది తీసుకోవాలి, 2 to the power of 3 తీసుకోవాలి. ఇక్కడేమో లీస్ట్ తీసుకున్నాము, ఇక్కడేమో హైయెస్ట్ ఏది ఉందో అది తీసేసుకోవాలి. తర్వాత మిగిలిన నెంబర్స్ అన్నీ ఇక్కడ వేసేసుకోవాలి. ఇక్కడ 3 వేసేసుకోవాలి, ఇక్కడ 3 ఒకటి మిగిలింది, ఇక్కడ 5 ఒకటి మిగిలింది, 5 ఒకటి వేసేసుకోవాలి. సో అప్పుడు ఎంత అవుతుంది? 2 క్యూబ్ అంటే 8, 3 and 5. 8 5 40 into 3 120. So 120 is the common multiple అనమాట. So this is how you have to find out HCF and LCM using prime factorization. మీరు టెక్స్ట్ బుక్లో ఒక ఎక్సర్సైజ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకొక మోడల్ ఉంది, అది 3 నెంబర్స్ ఇస్తాడనమాట. 3 నెంబర్స్ ఇచ్చినా కూడా ఇదే పద్ధతి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 వేసుకోండి, ఇక్కడ 3 నెంబర్స్ అయిపోయాయి. అప్పుడు 3 నెంబర్స్కి అప్పుడు 50 కూడా మీరు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ప్రొసీజర్ అంతా సేమ్ మాట, ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే, సో అప్పుడు హెచ్సిఎఫ్ అంటే కామన్, మొత్తం మూడిట్లోనూ కామన్గా ఏది ఉందో అదే వేసుకోవాలి. సో అప్పుడు 50కి ఏమవుతున్నప్పుడు ఐ విల్ టేక్ ఎ రెడ్ కలర్ హియర్. సో 2 into 5 స్క్వేర్ అనమాట. సో అప్పుడు కామన్గా ఓన్లీ 2 ఒకటే ఉంది, లీస్ట్ పవర్ 1 అనమాట. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 3 కాబట్టి లీస్ట్ పవర్ 1 వస్తుంది. ఇక్కడ 2 to the power of 1 అంటే ఇక్కడ 2 ఈజ్ ద హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. సో 3 నెంబర్స్ ఇచ్చినా, 2 నెంబర్స్ ఇచ్చినా, 4 నెంబర్స్ ఇచ్చినా సరే కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఓకే, లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్లో ఇక్కడ హైయెస్ట్, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడేమో 2 to the power of 1 ఉంది, ఇక్కడ 2 క్యూబ్ తీసేసుకోవాలి. ఇది సేమ్. అప్పుడు ఇంకా ఈ వీటిలో తీసుకోకలేదు, ఇక్కడ 3 ఒకటి మిగిలింది, ఇక్కడ మళ్ళీ 3 ఒకటి మిగిలింది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 స్క్వేర్ తీసేసుకోవాలి, తర్వాత 3 తీసేసుకోవాలి. సో దెన్ యూ విల్ బి గెటింగ్ ఎల్సిఎం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మనం విల్ సీ ఇన్ ద నెక్స్ట్ లెసన్. Bye bye.